అసోసియేట్స్ మళ్ళీ అన్ని తర్వాత పాటు దీన్ని చేయమన్నారు. 2009లో ఎఫ్టీఎల్ ఎంతవరకు ఇచ్చారు? అది 2009లో ఎఫ్టీఎల్ ఫిక్స్ చేశారా? 2009 అప్పుడు ఏం రాలేదు. ఇప్పుడు లాస్ట్ బుక్ చేసినప్పుడు లాస్ట్ మనం ఫిబ్రవరిలో బుక్ చేసాం. ఇక్కడ ఎవరో ఇరిగేషన్ సంబంధించిన సెక్యూరిటీ ఎవరు ఉన్నారో మీరు అంటున్నారు. ఎవరో ఇప్పుడు ఇది ఇక్కడ చందానగర్లో ఉన్నటువంటి గంగారం చెరువుని హైడ్రా అధికారుల బృందము అండ్ అట్లానే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు ఇంకా ఇతర దీనికి సంబంధించిన ఇతర సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఈ ప్లాట్ ఓనర్స్ వాళ్ళందరితో కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎమ్మెల్యే గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు గాంధీ గారు వారు ఇక్కడ ఈ చెరువు డంపింగ్ జరుగుతుంది, ఇక్కడ కట్టడి చేయలేకపోతున్నారనే దాని మీద ప్రెస్లో వచ్చిన దాని మీద నేను చూసి దీన్ని పొద్దున ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. సో మాట్లాడి ఇక్కడికి ఈరోజు అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో అనే దాన్ని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ గతంలో డంపింగ్ చేస్తే కేసెస్ కూడా పెట్టడం జరిగింది డిసెంబర్ 2023లో. అట్లానే ఈ మధ్య కూడా డంపింగ్ చేస్తున్నప్పుడు హైడ్రా ఎవరైతే కనుక సెక్యూరిటీ ఉన్నారో ఇక్కడ వాళ్ళు కూడా పట్టుకొని ఇక్కడ వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇచ్చారు. కంప్లైంట్స్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్స్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది. సో ఈ మంత్లో ఒక 3 రోజుల క్రితం కూడా కంప్లైంట్ ఇవ్వటం, ఆ కంప్లైంట్స్ మీద ఇమీడియట్ గా కేసు కూడా చందానగర్ పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వటం కూడా జరిగింది. లాస్ట్ మంత్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఇట్లా ఈ కంప్లైంట్స్ ఇవ్వటం అన్నీ కూడా జరుగుతూనే ఉంది. బట్ ఇక్కడ డంపింగ్ అనేది ఆగట్లేదు. సో ఈ నేపథ్యంలోనే యాక్చువల్గా ప్రభుత్వం అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ ఉంటే చాలా ఇంపార్టెంట్ అనే దాన్ని చూస్తూ, ఎందుకంటే ఫస్ట్ ఒక చెరువుని కబ్జా చేయాలంటే కనుక మొదటి స్టెప్ ఏంటంటే దాంట్లో డంపింగ్ చేయటం, అంటే కన్స్ట్రక్షన్ డెబ్రీ అంతా తీసుకొచ్చి దీంట్లో డంప్ చేసి దాన్ని చదును చేసి ఆ తర్వాత అది ముందు చదును చేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో స్ట్రక్చర్స్ వస్తాయి అన్నమాట. అంటే పర్మిషన్ తీసుకోవటం ఇవన్నీ అనేది జరుగుతుంది. సో ఇది ఈ నేపథ్యంలో మేము ఫస్ట్ ఈ డంపింగ్ అనే దాన్ని ఆపడానికి కోసం హైడ్రా పోలీస్ స్టేషన్ చాలా ప్రధానంగా పనిచేస్తుంది. దీని వెనకాల అంటే ఊరినే బండ్లు పట్టుకోవటం కాదు, డ్రైవర్లను పెట్టడం కాదు, దాని వెనకాల ఎవరున్నారు, వ్యాపారస్తులు ఎవరు డంప్ చేస్తున్నారు, ఆ ప్లాట్ ఓనర్స్ ఎవరన్నా దాంట్లో ఇన్వాల్వ్ అయినారా, దాంట్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ డంప్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చెక్ చేసి హైడ్రా పోలీస్ స్టేషన్ రాగానే ఆ వెహికల్స్ కూడా సీజ్ చేసి చేయడం జరుగుతుంది. సో బట్ అప్పటిదాకా మేము స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాము, వాళ్ళు కూడా కేసులు పెడుతున్నారు. బట్ దీనికి ఎప్పుడైనా కానీ దీన్ని చెక్ చేయాలంటే మూలాల్లోకి వెళ్లాల్సింది. మూలాల్లోకి వెళ్లి అసలు దాంట్లో మెయిన్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళని మనం తీస్తే తప్ప ఈ డంపింగ్ అనేది ఆగదు. సో దీని త్వరలో చెక్ పెడతాము. బట్ అప్పటిదాకా కొంత ఇదేంటే మా వాళ్ళు పట్టుకుంటూనే ఉన్నారు, పట్టుకుని అక్కడ స్థానికంగా ఇస్తూనే ఉన్నారు, కానీ బట్ ఇంకా ఆగట్లేదు. దీని మీద అంటే డిఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటికీ హైడ్రా నుంచి వాళ్ళు చాలా చెరువుల్లో కూడా గస్తీ కాస్తున్నారు. గస్తీ కాసి రాత్రిపూట చాలా బండ్లు పట్టుకుంటున్నారు. ఈ లాస్ట్ 2 నెలల్లోనే దాదాపు 10-15 సార్లు పట్టుకుని కూడా హ్యాండ్ అవుట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ మేము ఇంకా కూడా ఈ గస్తీ ఉధృతం చేసి ఈ బండ్లు కూడా పట్టుకొని వాటిని సీజ్ చేసి కోర్టుకు పెట్టడంతో పాటు దాని వెనకాల ఉన్న వాళ్ళని కూడా రేపు తప్పకుండా వాళ్ళకు కూడా కోర్టులో పెట్టడం, వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.